సీనియర్ నాయకులు జక్క రామరెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారికి, మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సోదరులు క్యామ మల్లేష్ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఈ సమావేశానికి హాజరైన సోదరిమణులకు, సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో 3 నెలల కింద మన ప్రభుత్వం పోయింది. 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న మన ఎమ్మెల్యే కూడా ఓడిపోవడం జరిగింది. దానికి కారణాలు ఇప్పుడు అప్రస్తుతం, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మీకు తెలుసు. ఎమ్మెల్యే గారు ఓడిపోయిన తర్వాత మనకు ఒక కుడిభుజం ఎరిగినట్టు అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అనుకున్నాం కూడా మనం జరుగుతుంది ఈ విధంగానే. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ కుడిభుజాన్ని మనం సరి చేసుకోవాలంటే మనకు మంచి అవకాశం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏరి కోరి మన ఇబ్రాహీంపట్నానికే మన అభ్యర్థిని నియమించడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా నిన్న మొన్నటి దాకా కూడా ఎవ్వరికి అంచనాలు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోయింది. అందరు పార్టీ మారుతున్నారు, పార్టీ ఉండదని అందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మన అంచనాల ప్రకారం, పెద్దల అంచనాల ప్రకారం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికి అనుమానం అక్కర్లేదు. తప్పకుండా చాప కింద నీరుల వల్లే ప్రజలలో వ్యతిరేకత ఉంది. పార్టీ మీద కూడా మనకు అనుకూల పవనాలు వస్తున్నాయి. తప్పకుండా మనము మన అభ్యర్థితో పాటు ఇంకా చాలా సీట్లు మన రాష్ట్రంలో ఎంపీలు గెలవబోతున్నారన్న విషయాన్ని ఘంటాపదంగా నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇప్పుడు మన కుడి భుజాన్ని సరి చేసుకోవాలంటే వచ్చే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, జడ్పీటీలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఏ అధికారితోని కానీ, ఏ కలెక్టర్తోని కానీ, ఒక ఆర్డీఓతోని కానీ, ఓ ఎంఆర్ఓతో కానీ, ఓ పోలీస్ కమిషనర్తో మాట్లాడాలంటే ఇంతకుముందు మనకు ఎమ్మెల్యే ఉండే ధైర్యం ఉండే, మనం ఏం తప్పులు చేయలే కానీ ఎమ్మెల్యే ఉండే ధీమతో ఉన్నాం. ఇప్పుడు మన ఎంపీని గెలిపించుకున్నట్టయితే మనం తప్పకుండా నిలదొక్కగలుగుతాం. రాబోయే ఎలక్షన్లలో మనం అందరం కూడా విజయం సాధించాలని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మందిని కూడా మనం ఏ పదవులకో, ఈ 10 రోజులకు ఆశపడి ఇక్కడికి రాలేదు, ఈ పార్టీలో చేరలేదు. మనందరం కూడా మన గ్రామాల్లో, మన వార్డుల్లో కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, వచ్చిన ఫండ్స్ కానీ ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఉద్దేశంతోనే మనమందరం కూడా ఈ పార్టీలో ఒక సంఘంగా ఏర్పడి మనం ఒక పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఇవన్నీ నెరవేరాలంటే మనమందరం కూడా ఏకాకులమై ఇప్పుడు పరాయి పంచన చేరకుండా మనమందరం కూడా ధైర్యంగా ఉండి ఒక్కొక్కరికొకరు ధైర్యం చెప్పుకొని ఈరోజు మనం ఐక్యమత్యంగా పనిచేసినట్టయితే పెద్ద విషయమేం కాదు మనం గెలవకపోవడం. ఈరోజు మొన్న నేను కూడా ఎగ్గిమేలేశ్వర అన్నగారు రమ్మంటే నేను మొన్న ఆడికి మునుగోడు జనగాం ఎలక్షన్ మా సన్నాహక సమావేశానికి పోయినాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. పల్లారాజేశ్వర రెడ్డి గారు అక్కడ మంచిగా సమావేశం ఏర్పాటు చేసిండు. అక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చిండ్రు. చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు 30,000 మెజార్టీ ఇస్తామని చెప్పి గంటపదంగా చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు మన అభ్యర్థి మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్న మా క్యామ మల్లేష్ గారు మన మధ్యలోనే తిరుగుతూ ఉండే, మనలో ఒకటిగా ఉండే, మనందరినీ కూడా గుర్తుపడతాడు. అందరినీ తమ్మి అన్న అనుకుంటా తిరుగుతాడు. ఇంతకుముందు బరువు బాధ్యత లేకుండొచ్చు, ఏ అధికారం లేకుండొచ్చు, మనలో ఒకటిగానే ఉండి మనకు గర్కా మురికి దాల్ బరాబర్ అన్నట్టు మనకేం పెద్ద నాయకుడు లెక్క కనవాళ్లే. ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చి చూస్తే
తప్పకుండా ఆయన సత్తా ఏందో, ఆయన సేవలు ఏందో, ఆయన బలం ఏందో మనకంతా చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మనకు మంచి ఆధారం ఉండే, ఇప్పుడు ఆధారం లేదు. మన కుడి భుజం మళ్ళా సరి చేసుకోవాలంటే మల్లేశ గారిని గెలిపించుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఏరి కోరి ఆలోచన చేసి ఈరోజు మన అభ్యర్థిని పెడితే మన సొంత నియోజకవర్గాలే మనం మెజార్టీ ఇచ్చినట్టయితే చాలా ఆయనకు కూడా గర్వంగా ఫీల్ అవుతాడు. ఆయన మాటలు నిలబెట్టిన వాళ్ళ బయటమని చెప్పేసి దాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. తప్పకుండా మొన్న మనకు చాలా మెజార్టీ తగ్గింది. ఇప్పుడు అట్లా ఉండదు, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కొన్ని బీజేపీ కూడా ఈరోజు కొన్ని ఓట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనం మెజార్టీ ఇవ్వాలి. 50,000 కాదు, 20,000 కాదు, 10,000 కాదు, ఎంతో అంతో మనం మెజార్టీ ఇస్తే మాత్రం తప్పకుండా మన అభ్యర్థి గెలిచే అవకాశాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కొంతమంది మనకు మిత్రులు గ్రామాల్లో కనబడతారు. వాళ్ళకి ఏమైంది, వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, వాళ్ళకేమి ఇబ్బందులు లేవు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 400 సీట్లు గెలుస్తామంటున్నారు. భారతదేశంలో 400 లేకున్నా 300, 250, 350 తప్పకుండా వాళ్ళు గెలుస్తారు. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఉంటుంది, ఆ కార్యకర్తలకు ఏమి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకు ఎమ్మెల్యే ఉన్నాడు, రాష్ట్రంలో అధికారం ఉన్నది, వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయి. మనకు మాత్రం ఒకటే దిక్కు ఈ ఎంపీఏ. ఈ ఎంపీ గెలిపించుకుంటేనే తప్పకుండా మనమందరం కూడా ధైర్యం ఉంటుంది. స్థానిక సంస్థలలో మనకి ఎలక్షన్లో మనం గెలుస్తాం. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని ఈ రోజులలో ఒక్కొక్కరికి ధైర్యం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికో భయపడాల్సిన పని లేదు. ఎవరు అధికారంలో ఉందో అని చెప్పి ఏమో చేస్తారని చెప్పి ధనాధన పోయి అక్కడ చేరాల్సిన పని లేదు. ఇంతకుముందే చాలామంది వక్తలు చెప్పిర్రు అక్కడ ఏమి ఉండదని చెప్పి. నిజంగానే ఇక్కడైనా అక్కడైనా వెనకపోయినోనికి ఏమి ఉండదు. ఎవడన్నా పార్టీలో పనిచేసినకే గుర్తింపు ఉంటుంది. ఇయ్యాల పోతే వాడు తీసేసే పడేస్తారు, వెనక బెంచ్లనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఏదో తొందరపడి పార్టీలు మారుకొని అక్కడిక్కడ పోవాల్సిన అవసరం లేకుండా మనమందరం కూడా ఐకమత్యంతో నుండి ఈరోజు అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే మనమందరం కూడా రాబోయే రోజులలో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. పోయింది, ఈరోజు మనం ఓడిపోయినాం. తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తప్పకుండా మన ఇబ్రాహీంపట్నం నుంచి ఎమ్మెల్యే గెలవబోతే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గెలవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. దానికి మొదటి మెట్టే ఎంపీ ఎలక్షన్, ఆ తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా ఏమాత్రం సంశయం లేకుండా మన అభ్యర్థికి మల్లేష్ గారికి తప్పకుండా ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఆయన కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న సమావేశం సందర్భంగా అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా స్వపక్షం విపక్షం లేకుండా కులమతాలకు అతీతంగా మనందరినీ కూడా అందరి కార్యకర్తలకు కూడా సమాన దృష్టితో చూడాలని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.